ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్న తండ్రి, కృపాకరికరైన దేవా, నమ్మకమైన మా తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ కనపరుస్తా ఉన్నా. ఈరోజు మీ యొక్క పాదసంధిలో చేరి మీ యొక్క జన్మ రహస్యమును దైవ గ్రంథము ద్వారా మేము తెలుసుకొని మా జీవితం ఏమై ఉన్నవో దాన్ని గుర్తించి మీ ఎదుట రక్షణ మారుమనసు పొందుటకు నూతన జన్మించుటకు అనుగ్రహించును ఆయన కనికరించు. దేవుడి వాక్యం ఎంతమంది వెలగలుగుతున్నారు, వారందరి హృదయాలలో మీరు గొప్ప కార్యం జరిగించవలసిన అమలు చేసుకుంటున్నా కృప చూపించాలి. మీకు కృతజ్ఞతాపూర్వక వందనాలు తెలుస్తూ రావాల్సిన తీసుకురండి, హృదయాల్లో కార్యం జరిగించండి. ప్రభువా, నిత్య జీవ మాటలు మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సి మనవి చేస్తూ, ఎంతమంది వినగలుగుతున్నారు నిత్య జీవానికి వారందరూ నిర్ణయించవలసి మనవి చేస్తూ, యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. దేవుని వాక్యంలో నుండి లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనం మనం అందరం చదువుదాం. మైక్ బాగా వస్తుంది కడితే లక్ష్మి, మైక్ బాగా వస్తుందా? లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. దైవ గ్రంథం ఉన్నవారు దయచేసి మీ యొక్క గ్రంథము తెరిచి స్పష్టంగా దేవుని మాటలు చదవవలసిందిగా ప్రభునామం మనవి చేస్తున్నాం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. 10వ వచనం. దావీదు పట్టణము నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. అది రీతిలో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మనం అందరూ కూడా కలిసి చదువుకుంటా. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. దైవ గ్రంథం ఉన్న వారందరూ కూడా చదువుకుంటారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రియమైన వారందరూ, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ యొక్క రాత్రికాల సమయంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నా. ఈ నెల 25వ తేదీ క్రిస్మస్ సందర్భం కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అసలు ఎందుకు ఈ లోకంలో యేసుక్రీస్తు వారు వచ్చాడు? సర్వలోక ప్రజలందరూ కూడా సంతోషంతో ఈ పండుగను ఏ భేదం లేకోకుండా జరుపుకుంటా, ఈ దేశం ఆ దేశం అని కాకోకుండా క్రీస్తు పుట్టుకను జరుపుకుంటా ఉన్నారు. కారణం ఏమిటి? దైవ గ్రంథంలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు చాలా ఉన్నాయి. ఏంటంటే, ఈ లోకంలోకి తాను ఎందుకు వచ్చాడో అన్ని విషయాలు కూడా అందరికీ బోధిస్తూ వచ్చాడు, అందరికీ తెలియజేస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు వారు జన్మింపబడక మునిపే 700 సంవత్సరాల క్రితమే, అంతకు మునిపే అనేకమైన ప్రవక్తలైన వారు యేసుక్రీస్తు వారి యొక్క రాకడను గురించి ప్రవచిస్తూ వచ్చారు. మనం జన్మిస్తే మన గురించి ఎవరు కూడా ముందు చెప్పరు. మనం జన్మిస్తున్నాం, జీవిస్తాం. కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి రావాలి అని ప్రవచనాత్మకంగా ఆయన చెప్పబడిన మాట ప్రకారంగానే 2025 సంవత్సరాల క్రిందట ఈ భూలోకంలో యెరూషలేము అనేటువంటి దేశంలో బెత్లెహేము అనేటువంటి గ్రామంలో జన్మించవలసి వచ్చింది.
ఆయన జన్మించడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఆయన జన్మించక మునుపు శిశువుగా పుట్టినటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఏమంటున్నాడంటే, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. చూడండి, 5 అంతల పేర్లు కలిగిన వాడిగా ఉన్నాడు. ఆశ్చర్యకరుడు. యేసుక్రీస్తు వారు ఆయన జన్మించిన తర్వాత నుంచి ఆయన ఈ లోకంలో ప్రజల కొరకే తన ప్రాణం అర్పించేటప్పుడు కూడా ఎన్నో ఆశ్చర్యకారాలు చేశాడు. అందుకే ఆయనకు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకారాలు చేసేటువంటి వ్యక్తి. ఆలోచనకర్త అనగా జరగబోయేవి, జరిగేవి, మనుషుల హృదయాల్లో ఉన్నవి అన్ని కూడా చెప్పగలిగినటువంటి వ్యక్తి కేవలం యేసు ప్రభువారు మాత్రమే. బలవంతుడైన దేవుడు. ఈ లోకంలో కొండలు ఎత్తడం కాదు, లేదా సముద్రాలు చీల్చడం కాదు, లేకపోతే ఏదో పెద్ద 100 కిలోల బరువు ఎత్తడం కాదు బలవంతుడు అంటే. మానవుడి హృదయంలో ఉన్నటువంటి పాపమును, బంధింపబడిన పాపమును, సాతాను జయించడమే బలం. అలాగా ఆయన బలవంతుడైన దేవుడని వాక్యవాడు. నిత్యుడు తండ్రి అంటే నిత్యము ఉండేవాడు, ఈరోజు ఉండే రేపోయేవాడు కాదు. ఆయన యుగ యుగములు ఉండేవాడని వాక్యములు మనకు రాయబడి. చివరిగా సమాధానకర్త యగు అధిపతి. సమాధాన పరిచేటువంటి వ్యక్తి. దైవ గ్రంథం ఉన్నారు. బైబిల్ నుంచి చెప్పబడి మాట ఏంటంటే, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారుడు అనబడుతురు. దేవుని కుమారుడుగా మనుష్య కుమారుడు ఈ లోకంలోకి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి సమాధాన కారకుడుగా వచ్చాడు. యేసుక్రీస్తు వారు జన్మించడానికి గల కారణం ఇదే, సమాధాన కారకుడు. సమాధాన కారకుడు అంటే మనకు బాగా తెలుసు. మరి సమాధానం రాయబారులు అంటారు. ఒక దేశానికి మరొక దేశానికి రాయబారులు ఉంటారు. మన దేశానికి రాయబారు, సమాధాన పరిచేవారు అంటే గొడవలు జరుపుకోకుండా మధ్యవర్తులు అనేటువంటి మాట మనం చూసుకుంటున్నాం. మధ్యవర్తులు ఆ దేశానికి, ప్రతి దేశానికి మధ్యవర్తులుగా, రాయబారులుగా ప్రతి దేశానికి ఉంటారు. వారు దేశం యొక్క క్షేమమును గుర్తించి మరి గొడవలు జరుపుకోకుండా సమాధానకరంగా ఉండేటట్లుగా చేసేవారినే సమాధాన కారకులు, మధ్యవర్తులు, రాయబారులు అంటారు. ప్రియమైన వారిలో ఈ యొక్క మధ్యవర్తి, సమాధాన కారకుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరికి మధ్యవర్తిగా ఉంటున్నాడు ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. దేనికి మధ్య? ప్రియమైన వారిలో మనుషులకు దేవునికి మధ్యవర్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనము డైరెక్ట్గా ప్రభు సన్నిధిలోకి వెళ్ళలేమా? మరి మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు అవసరమా అంటే, మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు అవసరమై ఉన్నాడు. ప్రతి మానవునికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు అవసరమై ఉన్నాడు. మనము దేవుని సన్నిధిలో ప్రవేశించలేకపోతున్నాం. ఎందుకంటే దేవుని ఉగ్రత మానవులపై ఉందని వాక్యంలో వ్రాయబడింది. చూడండి, ఎఫెసీ పత్రిక ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుతానండి. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఉగ్రతకు పాత్రులమై ఉంటుంది అంటే శరీరాన్ని అనుసరించి మనం చేసినటువంటి తప్పులు, దేవుని ఎదుట చేసే తప్పులు బట్టి మనము దేవునికి ఉగ్రతను తీసుకొని ఇచ్చేవారగా ఉంటున్నాం. ఏమని చెప్పబడతాను ఇంకా అంటే, మన జీవితము దేవునికి శత్రుత్వం లాగా అయిపోయింది. చూడండి, రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయం
రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతా వినండి. రోమా రాసిన పత్రిక 10వ వచనం, 5వ అధ్యాయం 10వ వచనం. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించు చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. ఎట్లా ఉన్నామంటే మనము శత్రువులము. శత్రువులం అంటే ఒక శత్రువు ఇంకో వ్యక్తి మేలు చేయడు, శత్రుత్వము కలిగిన వాడుగా ఉంటాడు. అంటే ఆ వ్యక్తి ఏదైనా సరే కీడు చేయాలని కోరుకునేవాడు. లేకపోతే శత్రువు ఏం చేశాడంటే మరో వ్యక్తికి, తన విరోధి అయిన వ్యక్తికి ఇష్టం లేని కార్యాలు చేయడమే మనం చూస్తాం. అదే శత్రుత్వ భావం. మరి దేవునికి మానవునికి ఏమిటి శత్రుత్వ భావము అంటే పాపము. చూడండి ప్రియమైన వాళ్ళని, ఈ శత్రుత్వ భావం ప్రజలందరూ ఎలాగా సంక్రమించింది, ఎలాగ మానవుడు దేవునికి శత్రువై లేకపోతే ఉగ్రతకు పాత్ర అవుతున్నాడు అంటే దైవ గ్రంథంలో వాక్యం రాయబడిన ప్రకారంగా మన పితరులైనటువంటి ఆదాము అవ్వలు, మన మూల పితరులు అనగా దేవుడు తయారు చేసినటువంటి సృష్టించినటువంటి మరి ఆదాము అవ్వలు అనేటువంటి మన పితరులైన వారు దేవుని ఆజ్ఞను విస్మరించారు, తృణీకరించారు. దేవుడు ఏదైతే చెయ్యొద్దు అని చెప్పాడో దాన్ని చేసి దేవునికి బాధ పెట్టి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులవుతూ వచ్చారు. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు దేవుడు ఉగ్రతకు వారు ఈ పండు తినద్దు, మంచి చెడ్డలు తెలివించే వృక్ష ఫలం తినద్దు అన్నప్పుడు వారు తినకోకుండా ఉండాల్సింది. అయితే అపవాది యొక్క మాట విని వారు ఆ పని చేశారు. వారి జీవితంలో పాపం తెచ్చుకున్నారు. వారి జీవితంలోనికే కాదు కానీ లోకంలోకి దేవునికి విరోధమైనటువంటి పాపము అనేది ప్రవేశపెట్టబడింది. వాళ్ళరా, దీని ద్వారానే, ఈ కార్యము ద్వారానే మానవుడు దేవునికి శత్రువు అయిపోయాడు. సరే, ఇది ఒక్కసారి అంటే పర్వాలేదు కానీ ప్రతిసారి మానవుడు మరి ఆ భూలోకంలో మంచిగా అభివృద్ధి చెందుతుంటున్నాడు, ఆశ్రయింపబడుతుంటున్నాడు, మరి సంతానం కలిగి ఉంటున్నాడు. అయితే సంతానం విస్తరించే కొద్దీ, పాపం విస్తరించే కొద్దీ మానవుడు దేవునికి దగ్గర కాలేకపోతున్నాడు. శత్రుభావం కలిగిన వాడై దేవునికి ఏదైతే అసహ్యకరమైందో, దేవుణ్ణి ఏదైతే బాధపడుతుందో దానిని చేసి మానవుడు ఎంతో నష్టపడుతున్నాడని దైవ గ్రంథం మనకు చెప్పబడతా ఉంది. అంటే దానిని చేసి దేవుడు ఈ పప్పు మన చూడండి, మన పిల్లలు ఇది చెయ్యొద్దురా అంటే అది చేస్తారు, మనకు పాపం చెప్తారు. ఇది చెయ్యొద్దు అని మనం ఎంత చెప్పినా కూడా వారు మాట విన్నట్టే ఉంటారు కానీ తిరిగి అదే తప్పును చేస్తారు. మనకు బాగా తెలుసు అదే విధానం. ఇలాగా మానవుడు ఏమైపోయినాడంటే దేవుడికి శత్రువు అయిపోయినాడని దేవు గ్రంథం మనకు చెప్పబడతా, శత్రువుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ ఒకరా ఇద్దర 100 మంది 1000 మంది 1,00,000 మంది బైబిల్ గ్రంథం చెప్పే మాట ఏంటంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం మనకు ఏ భేదం లేదు, అందరూ. ఇంకొక మాట ఏం చెప్పిందంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 20వ వచనము దేవుని వాక్యం ఇలా సెలవిస్తా ఉంది. ప్రసంగి గ్రంథం 7:20, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20లో పాపం చేయక అంటే చేయకోకుండా ఉండేటువంటి నీతిమంతుడు ఈ లోకంలో లేని వాక్యం వారు. అందరూ పాపము చేస్తున్నారు, పాపంలో లోనై ఉన్నారు. ఎంత శత్రుభావము! ఎందుకు ఇలాంటే దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. మనం అంటాము మనం గౌరవంగా బతుకుతుంటున్నాము, మర్యాద బతుకుతుంటున్నాము, మంచిగా లోకంలో ఒక పేరు కలిగిపోతుంటున్నాము చెప్తూ పిల్లలు మా పేరును చెడగొడుతున్నాం, మా గౌరవాన్ని చెడగొడుతుంటున్నాం అని మనము చెప్తా ఉంటాం. ఆ యొక్క భావము ఎక్కువైపోతుంది. అయితే
అంత మాత్రాన వాళ్ళు పేరు తిరగొడుతున్నారు, మనకు మరి బాధపెడుతుంటున్నారు, మనకు ఎంతో ఆయాసం కలిగిస్తుంటున్నారు, మరి శత్రువుగా ప్రవర్తిస్తుంటున్నారు అన్నంత మాత్రాన వాళ్ళు మనము ద్వేషించలేకపోవచ్చు. కానీ వారిని బట్టి మనం ఎంతో బాధపడతా ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, దేవుడు కూడా ఇంతమంది మనుషులు మరి మన విషయమై, దేవుని విషయమై పాపం జరిగిస్తూనే ఉన్నారు, అపరాధం చేస్తూనే ఉన్నారు, మోసం చేస్తూనే ఉన్నారు, అబద్ధాలు చెప్తూనే ఉన్నారు. వారు పాపము అధికమవుతుందే కానీ పాపము తగ్గిపోవడం లేదు. కాబట్టి దేవుడికి మానవునికి మధ్య ఎంత శత్రుభావం పెరిగిపోయిందంటే, దేవుడు మానవ దగ్గరికి రాలేకపోవడం, మానవుని దగ్గరికి రాకోకుండా ఉండగలిగితే పరిశుద్ధుడైన దేవుడు తన దగ్గరికి మానవుడు రాలేకపోతుంటున్నాడు, కేవలము పాపమును బట్టి. ఇలాగా మానవుడు దేవునికి బహు దూరమైపోయి ఉన్నాడని దైవ గ్రంథం మనకు సెలవిస్తావు. ప్రియమైన వాళ్ళరా, ఎంత మాత్రం పిల్లలు ఎంత దుర్మార్గమైనా ఎప్పుడు కూడా మన పిల్లలు మనం విడిచిపెట్టుకో. వారు మనసు మార్చబడాలని, వారు ఎలాగైనా సరే మంచిగా నడుచుకోవాలని, వారిని ఏ విధం చేతనైనా సరే మంచి మార్గం నడిపించుకోవాలని ఆశ కలిగిన వారంగానే ఉంటారు. అయితే వారు మాట వినకపోయినప్పటికీ బాధను వేదన కలిగిన వారంగా ఉంటాం. పక్కవారితో చెప్పిస్తాం, స్నేహితులతో చెప్పిస్తాం, అరే మంచిగా ఉండాలని ఎన్నో విధాలుగా మనము వారికి ఉపదేశింపజేస్తాం. ప్రియమైన వాళ్ళరా, దేవుడు కూడా ఎన్నో విధాలుగా ప్రవక్తలైన వారు, మరి యాజకులైన వారు, ఇంకా చాలా మంది గొప్ప గొప్ప వారిని భూలోకంలో పుట్టించి వారి ద్వారా మరి దేవునితో సమాధాన పడవలసినటువంటి మార్గాలను, మాటలను ఎన్నో దేవుడు వాక్యం ద్వారా పెందల కడనే ఉదయం మొదలుకొని రాత్రి వరకు కూడా ఆయన చెబుతూ వస్తున్నాడు. పెందల కడ దేవుని మాటలు వినిపిస్తున్నాడు. పెందల కడనే దేవుడి యొక్క మార్గమును బోధించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. అయితే మానవుడు మాత్రం తన పాపను విడిచిపెట్టక, ప్రియమైన వారి ద్వారా దేవుడికి అసహ్యమైన కార్యం చేస్తున్న ఒక మాట ఉంది, పాపం చేయడు అలవాటు పడినటువంటి మాట మనం చూస్తున్నాం. చూడండి, ఇర్మియా గ్రంథంలో, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 23వ వచనం చదువుతా వినండి. ఇర్మియా గ్రంథం 13:23. కూషి దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరతపులి తన మత్సలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరు మేలు చేయ వల్లపడును. కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయవడు. అంటే పాపమును జరిగించే మీరు లేరు కూడా చేస్తారు. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి చిరతపులి మన అందరూ తెలుసు. మచ్చలు దాని పుట్టినప్పటి నుంచి మచ్చలు ఉంటాయి. దాని పుట్టుకతోనే వచ్చినాయి. కానీ అది పుట్టుకతో వచ్చినంత మాత్రాన ఎన్ని క్రియలు మనం చేసినా, దానికి పెయింట్ కొట్టినా, ఏం చేసినా దాని పుట్టుకతో వచ్చినటువంటి ఆ యొక్క మచ్చలను మనము మార్చలేము. కూషు దేశస్థుడు అంటే నీగ్రో జాతి కలిగిన వాడు, నల్లగా ఉండే వ్యక్తి. తన జన్మనే మరి నల్లగా పుడతాడు. ఎంత అంటే మసిబొగ్గుగా ఉంటాడు మనిషి. ఆ ప్రాంతంలో ఉన్న, ఆఫ్రికా ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా అంతే. వారి జన్మ అంతే. మరి వారు ఎంత పెయింట్లు రాసినా, లేకపోతే ఫేవిక్విక్ పూసినా కూడా, ఆ ఫేర్ రోల్ పూసినా కూడా వారు ఎంత మాత్రం కూడా తెల్లగా రావడం అసంభవం. అది చెబుతూ కీడు చేయడానికి అలవాటు పడి మీరు కూడా మేలు చేయవల్లబడను. అంటే మేలు చేయడము మన చేత కాదు, అంటే కీడు నుంచి తొలగించుకోవడం మన వల్ల కాదు అని దైవ గ్రంథం సెలవిస్తా ఉంది. మరి ఎలాగే ఉంటే దేవునికి శత్రువు అయిపోతున్నాం కదా. ప్రియమైన వాళ్ళ మానవుడు ఆలోచించలేకపోయి ఉండొచ్చేమో కానీ దేవుని విషయమై దేవుడు మాత్రం మానవుని విషయమై ఆలోచిస్తూ ఉంటున్నాడు. వీరిని ఎలాగ పోగొట్టుకోగలను, వీరిని ఎలాగ నశింపజేసుకోగలను, వీరిని ఎలాగా కాపాడుకోవాలి, వీరికి ఎలాగా సరైన మార్గముని నేను చెప్పాలి. ఒకరైదురు వేల మంది, వందల మంది, లక్షల మంది. కాబట్టి వీరందరి జీవితంలో వీరు సమాధాన పడాలి అంటే మరి ఈ లోకంలోకి
మరి ఒక వ్యక్తిని పంపాలి, సమాధాన కారకుడు, దేవునికి మనుషులకు మధ్య వ్యక్తిగా పంపాలి. ఆ వ్యక్తి భూలోకంలో జన్మించాలి, పరిశుద్ధుడుగా ఉండాలి, ఈ లోకానికి ఆయన వ్యత్యాసంగా ఉండాలి, పవిత్రుడుగా ఉండాలి. అలాంటి వ్యక్తి నన్ను ప్రజలతో సమాధానపరచగలడు అని ఉద్దేశించి తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారు, సొంత కుమారుడైన యేసు క్రీస్తు వారిని ఈ భూలోకంలో తనలో ఉన్నటువంటి ఒక భాగం, దేవుడిలో ఉన్నటువంటి భాగమైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారి ఈ లోకంలోకి 2020 సంవత్సరాల క్రిందట మన నిమిత్తమై సమాధాన కారకుడుగా ఆయనను పంపి ఉంటున్నాడు. ఏ మాట అయితే మనుషుల నిమిత్తమై ప్రవచనాత్మకంగా ప్రవచింపబడ్డాడో, సమాధాన కారకుడుగా, సమాధానకర్తగా, అధిపతిగా రావడానికి ఏ వ్యక్తి గురించి అయితే చెప్పాడో ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారిని ఈ లోకంలోకి ప్రభువైన యేసు క్రీస్తు వారిని పంపాడు. ప్రియమైన వాళ్ళరా, యేసు క్రీస్తు వారు 2020 సంవత్సరాల నుంచి ఈ భూలోకంలో జన్మించి మరి ఆయన దేవునికి సంబంధించినటువంటి చక్కటి మాటలు, మానవుడికి దేవునికి ఉండవలసినటువంటి ఆ యోగ్యమైన జీవితాన్ని గురించి, మంచి జీవితాన్ని గురించి, రాబోయే దినాల్లో జరగబోయే విషయాల గురించి, మరి ప్రజలందరికీ మరి దేవునితో ఉండవలసినటువంటి సన్నిహిత సంబంధం ఎలాగ ఉండాలో అవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించినాడు, చెప్పినాడు. ప్రియమైన వాళ్ళరా, అవన్నీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంటున్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు బైబిల్ గ్రంథంలో చెప్పడం మాట ఏంటంటే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ప్రభువైన. చూడండి, ఒక మాట మనం చూస్తే 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం, 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి ఎవరైనా. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు నరుడు. చూడండి, ఇంకా ఏం మాట ఉంది చూడండి. 2 కొరింథీ 5వ అధ్యాయం, 2 కొరింథీ 5వ అధ్యాయము 18వ వచనం దయచేసి చదవండి. 2 కొరింథీ 5వ అధ్యాయం 18వ వచనం. 5:18 సమస్తమును దేవుడు వెళ్ళినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకొని, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకున్నా అంటే క్రీస్తు ఎవరండి అంటే దేవుడికి మానవులకు మధ్య సమాధాన కారకుడు అని చెప్పబడతాం. ఎలాగ ఆయన సమాధాన పరుచుకున్నాడు, ఏ విధానంలో మనిషి దేవుడితో సమాధాన పడగలడు. మనిషి దేవుడే తప్పు చేయలేదు, కానీ మానవుడే దేవుడితో తప్పు చేస్తున్నాడు. మానవుడే దేవుడికి విరోధమైన కార్యాలు చేస్తున్నాడు. మానవుడే దేవుని పాపం క్రియలు చేస్తున్నాడు. మానవుడే దేవుని మోసం క్రియలు చేస్తున్నాడు. కాబట్టి మానవుడు దేవుడితో సమాధాన పడాలంటే ప్రియమైన వాళ్ళ ఒక మధ్యవర్తి మనకు అవసరం. బైబిల్ గ్రంథంలో ఉంది, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుడి కుమారుడు అనుకుంటారు. ఎవరైనా ఇద్దరు గొడవ చేసుకున్నారు అనుకోండి, వారు సమాధానపరచడానికి ఆ వ్యక్తులు ఏం చేస్తారంటే వెంటనే వారి సర్పంచ్ గారు కానీ పెద్ద మనుషుల దగ్గర కానీ సమాధానపరిచేటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్తారు. వెళ్ళి వారి విషయాలు చెప్పుకున్నప్పుడు అప్పుడు పెద్దలైన వారు ఏం చేస్తారంటే వారిద్దరిని కూడా సమాధానపరుస్తారు అని మనం చూస్తాం. అదే విధానంలో మానవుడు దేవుడి దగ్గర సమాధాన పడాలి. ఎలాగ పడుతున్నాడు? తన పాపమును అలాగే ఉంచుకొని పాపం క్రియలు చేస్తూ పాపముతో ఉంటూ దేవునితో సమాధాన పడాలంటే అది కుదిరే పని కాదు. ప్రియమైన వాళ్ళరా, మానవుడు తనకిష్టమైన పాపమును వదిలి దేవుని దగ్గరికి రావాలి. పాపం వదలాలంటే అంత తేలికైన విషయం కాదు. మానవుడు చేస్తున్న తప్పులు, మానవుడు చేసిన పాపములు అంత తేలికైనవి పోయి కాదు. ఎప్పుడు కూడా మరి మందు కుట్టేవారు ఉంటారు, అంత తేలిక వారు మారరు. మరి బీడీలు తాగేవారు ఉంటారు, సిగరెట్లు తాగేవారు ఉంటారు, అంత తేలిక మారరు. గంజా తాగేవారు ఉంటారు, అంత తేలిక వారు మారరు. వారి వల్ల కాదు. ఎప్పుడైతే ఈ పాపం క్రియలు వారిలో ఇమిడిపోయినాయో
వాటిని తొలగించుకోవడం ఏ మానవుని వల్ల కాదు, ఏ మానవుని కాదు. గుట్కా వేసేవారు ఉంటారు, బీడీ తాగేవారు ఉంటారు, సారా తాగేవారు ఉంటారు, బ్రాంతి తాగేవారు ఉంటారు, పాపం చేసేవారు ఉంటారు, దొంగతనం చేసేవారు ఉంటారు, వ్యభిచారం చేసేవారు ఉంటారు. వీటికి అలవాటు పడిన వారు వాటి నుంచి విడిపించుకోవడము ఎంత మాత్రం అసంభవం. మొదటేమో భయంతో ఆరంభిస్తారు, చివరికి వాటి నుండి విడిపించుకోలేక భయభీతులతో ఉంటారు. ఈ కార్యమే, ఈ ప్రక్రియే మానవుడు దేవుని ఎదుట విరోధమై ఉంటున్నాడని మనం చూస్తుంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, తనను తాను రక్షించుకోలేకపోతున్న మానవుడు, తనను తాను విడిపించుకోలేకపోతున్న మానవుడు దేవునితో సమాధాన పడాలంటే మానవుడికి సహాయకుడు అవసరం. ప్రియమైన వాళ్ళరా, ఒక వ్యక్తి ఏదైనా ప్రమాదం చిక్కుకుంటే తనను తాను విడిపించుకోలేదు, తన వల్ల కాదు. వేరే వ్యక్తులు మరి కాపాడడానికి అరుస్తాడు, రక్షించండి రక్షించండి రక్షించండి. వెంటనే అక్కడ ఉన్నవారు కానీ వారు వెంటనే వెళ్ళి సహాయం చేస్తారు. వారి ఏదో ఒక సహాయంలో వారిని కాపాడడానికి చూస్తారు. ప్రియమైన వాళ్ళ, అలాగే మానవుడు తన పాపము నుండి స్వతహాగా విడిపింపబడలేడు. కాబట్టి సహాయకుడు అవసరం. ఆ సహాయకుడే దేవుడు పంపించిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎలాగ మానవుడికి సహాయం చేస్తున్నాడు? ప్రియమైన వాళ్ళ, గుంటలు పడితే చేయబెట్టి అనిపిస్తున్నాడా, లేకపోతే ఏదో ప్రమాదంలో ఉంటే తాడు వేసి లాగుతున్నాడా? ఇవి కాదు. మానవ హృదయంలో ఉన్న పాపము మానవునిలో నుండి తీసివేసేటువంటి క్రియ చేస్తున్నాడు. ఎలాగది? మానవ పాపం పోవాలంటే ఒక సూత్రం అనేది బైబిల్ గ్రంథంలో ఒక పద్ధతి ఏంటంటే, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. అది మనకు అందరికీ తెలుసు. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పదు. సామాన్యంగా చెప్పుకుంటాం రక్తం చిందింప. మన పాతకాలంలో మా ముత్తాతల కాలంలో మనకు తెలిసిన కార్యాలే. గొర్రెలు మేకలు అర్పించి ఊరి యొక్క దోషాలు పోగొట్టడం అనేది మనకు తెలిసిన కార్యాలే. అది దాని ఏమిటంటే, అది ఆ ప్రక్రియ ఎందుకు చూస్తారంటే, ఆ రక్తము ద్వారా ప్రజల యొక్క దోషాలు, ఊరి దోషాలు పోతాది అనేటువంటి నమ్మకం అనేది మనం చూస్తాం. అయితే బైబిల్ గ్రంథం చెప్పే మాట ఏంటంటే, చూడండి 10వ అధ్యాయం, అప్పుడు మా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం ఏమంటే, హెబ్రీ పత్రిక 14, ఎలాగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. నేనైనా సరే ఊరికి అట్లా కడిగి వేసేమో కానీ, లేకపోతే మనం అనుకున్నట్టుగా బండల్ని లేకపోతే ఊరేటగా మరి పవిత్రపరచచ్చేమో మనం అనుకుంటున్నాం కానీ, మనిషి యొక్క హృదయంలో ఉంటున్న పాపము తీసివేయడము మరి ఈ ఎడ్ల యొక్కయో మేకల యొక్క జంతువుల యొక్క రక్తము ద్వారా పోవడం అసాధ్యం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు, ప్రియమైన వాళ్ళని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి మానవుని యొక్క పాపములు తీసివేయడానికి కొరకై జన్మించిన ప్రభు, సమాధానకారుడైన ప్రభు. ఆయన చేసిన కార్యం ఏమిటంటే, మనందరి నిమిత్తమై తన ప్రాణాలు అర్పించారు. ప్రియమైన వాళ్ళ, యేసుక్రీస్తు వారు మన పాపములను తీసివేయడానికి కొరకే, పాపం నుండి మనం దూరపరచడానికి కొరకే, పాపం నుంచి మనం విమోచించడానికి కొరకే, పాపం నుంచి మనం తొలగించడానికి కొరకై యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చినారని మనకు తెలుసు. వచ్చిన ప్రభు చేసిన కార్యం ఏంటంటే, తన ప్రాణాలు అర్పించారు. ప్రియమైన వాళ్ళ, దోషం చేశాడా, అపరాధం చేశాడా కాదండి, పాపముల నిమిత్తమై అప్పగింపబడి ఆయన మరణం పొందాడు. తనంతకు తానే అప్పగింపబడ్డాడు. ఇప్పుడు ఆయన అప్పగింపబడి తన యొక్క విలువైనటువంటి అమూల్యమైన రక్తమును మన కొరకై చిందించినాడని వాక్యం వారు. మరి వీటి యొక్క రక్తం చేత మానవుడు విమోచింపబడకపోతే, యేసుక్రీస్తు యొక్క రక్తము చేత మానవుడు విమోచింపబడ్డాడు. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతాను వినండి. 1:19. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి. క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డాము. ఎంత గొప్ప విషయం అండి! క్రీస్తు రక్తం చేత విమోచింపబడినాం.
మరి గొర్రె పిల్లలకు వాటి రక్తం చేత కాదు, క్రీస్తు. ఎందుకంటే పాప క్షమాపణ కలగాలంటే పరిశుద్ధుడైన వ్యక్తి ప్రజల కొరకై అర్పణగా బలిగా చేయబడాలా. వాళ్ళ మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి మనుష్యుల నిమిత్తమే తనను తాను అర్పించుకోవడానికి కూడా ఇష్టపడాలి. కాబట్టి ఆ వ్యక్తి కూడా పరిశుద్ధుడుగా ఉండాలి, పవిత్రుడుగా ఉండాలి. భూలోకంలో మనకు రక్తం తక్కువైపోతే బ్లడ్ బ్యాంక్ వెళ్ళి రక్తం తీసుకొస్తాం. ఆ బ్లడ్ బ్యాంక్లో ఉన్న రక్తం కూడా ఎలాంటి రక్తం అంటే ప్రజలైన వారు ఆ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసే డాక్టర్స్ మంచిగా శుద్ధి చేయబడిన రక్తంగా మంచి రక్తంగా తీసుకుంటారు. ఎంతోమంది రక్తాలు ఇస్తారు, కానీ ఆ రక్తాలు ఎన్నో దోషాలు ఉంటాయి, ఎంతో దోషాలు అనేవి ఉంటాయి, అంటే ఏదో ఒక రోగాలు అనేవి ఉంటాయి. అలాంటివి తీసుకోరు, మంచి రక్తాన్ని బట్టి తీసుకొని అవి ప్రజలకు ఇవ్వడానికి ఇష్టపడతారు. ప్రియమైన వాళ్ళ మనుషుల యొక్క పాప క్షమాపణ కావాలి, పాపాలు పోవాలంటే, పాపాలు కడిగి పవిత్రపరచబడాలంటే రక్తము, అమూల్యమైన రక్తము, ప్రశస్తమైన రక్తము, పరిశుద్ధమైన రక్తమైనటువంటి మనుషుల రక్తం అవసరం. ఆ మనుషుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే నరులకును దేవునికి మధ్యవర్తి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు చనిపోయాడండి, తన ప్రాణం అర్పించాడు. మన పాపాలు భరించి, పాపము శిక్ష అనుభవించి, రక్తమును కాల్చి పాపాలు భరించాడు, పాపము శిక్ష అనుభవించాడు. పాపమును కడిగి వేసేటువంటి తన రక్తమంతా కూడా ఈ భూలోకంలో కాల్చాడు, చనిపోయాడు. ఇప్పుడు ఆయన చనిపోయి సమాజముడి తిరిగి లేచాడు. ప్రియమైన వాళ్ళు, ఇది ఒక గొప్ప ఆశ్చర్యం. ప్రపంచానికే ఒక సవాలైన ఆశ్చర్యం ఏంటంటే చనిపోయిన తర్వాత తిరిగి లేచినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు. ప్రపంచంలో ఉన్నటువంటి సమాధులు వేల కొలది, వందల కొలది ఉన్నాయి, కానీ ఏ సమాధిలో కూడా మరి ఏ సమాధి ఖాళీగా లేదు. అన్ని కూడా ఎముకల చేత మరి మనిషి యొక్క శరీరం చేత మోయబడి ఉన్నాయి. కానీ ఇప్పటికీ యేసుక్రీస్తు వారి సమాధి తెరవబడే ఉంది. అంటే ఆ సమాధి లోపల ఏ మానవుడు, అంటే ఆయన శరీరం లేదు, ఆయన లేచినాడు అనేటువంటి సత్యం ఇప్పటికీ, ఇక ఎప్పటికి కూడా. ఎందుకంటే ఆ సమాధి ఒక్కటి తెరవబడింది. అందుకే సజీవుడై ఉన్నాడు, పునరుద్ధానుడై ఉన్నాడు, తిరిగి తనంతకు తానే లేచినటువంటి వ్యక్తిగా మనం అక్కడ చూస్తా ఉంటున్నాం. ప్రాణం పెట్టి ఆయన తిరిగి తనకు తానే లేచిన వాడుగా మనం చూస్తా ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, మనం ఒకసారి గుర్తిస్తే ఆయన చనిపోయి సమాజంలో తిరిగి లేచి సజీవుడై ఉండి, ఇప్పుడు ఆయన సజీవుడై సమాధాన కారకుడుగా ఉన్నాడు. ఎవరైతే తమ పాపం నుంచి విడిపించుకొని దేవుని దగ్గరికి వెళ్ళి మరి దేవుని ఉగ్రతను తప్పించుకొని దేవుని దగ్గర నుంచి మరి శత్రుభావం కాకోకుండా దేవుని దగ్గర నుంచి ప్రేమ, దయ, జాలి కలిగి మరి ఆయన ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో చేర్చబడాలి అంటే మానవుడు మరి సమాధాన కారుడు కావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికే రావాలి. యేసుక్రీస్తు వారు మరి మానవునికి పాపమును క్షమిస్తాడు. ప్రియమైన వాళ్ళ, మానవుడు తన పాపం నుండి విడుదల పొందితే ఇక దేవుని దగ్గరికి చేరగలవాడే అని అర్థం. మానవుడు తన పాపం నుంచి విడుదల పొందకపోతే దేవుని దగ్గరికి వెళ్ళలేడు. మనం ఒక చిన్న సూత్రం మనం తెలుసుకుంటే, మనం ఎక్కడెక్కడో ఇళ్ళల్లో తిరిగి వస్తాం, బురద కూడా అయి ఉంటుంది. బురదతోనే మనం ఇంట్లోకి వెళ్ళలేము. బురదతోనే మొట్టమొదటి మనం చేసే కార్యం ఏంటంటే మన కాళ్ళను చేతులు కడుక్కుంటాం, శుభ్రంగా కడుక్కుంటాం. అది మనం చేసే కార్యం. ఒక చిన్న ఇంటిలోకి మనం వెళ్ళడానికి శుభ్రతను పాటించినప్పుడు పరిశుద్ధుడైన దేవుడు పరలోకంలో ఉంటున్న ఆ ప్రభువు దగ్గరికి పాపముతో ఏ మానవుడైనా వెళ్ళగలడా? వెళ్ళలేడు. ఒకవేళ వెళ్ళాలని ప్రయత్నించినా వెళ్ళలేడు. కారణం ఏంటంటే పాపము ఉండవలసిన స్థలం ఏంటంటే పాతాళము. బైబిల్ అన్నం ఏం చెప్తుందంటే పాపము చేసిన వాడిని ఏం చేస్తుందంటే పట్టుకుంటుంది. చూడండి, యోబు గ్రంథము 24వ అధ్యాయము 19 వచ్చి నేను చదువుతా వినండి. యోబు గ్రంథం 24:19. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోయినట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుంటుంది. పాపము చేసిన వాడు పాతాళం పట్టుకుంటే పరలోకం ఎలా వెళ్ళగలడు? తాను వెళ్ళడానికి వీలవుతుందా? వెళ్ళలేడు. ఎందుకంటే పెద్దలు చెప్పే మాట, దైవ గ్రంథం చెప్పే మాట ఏంటంటే పాపములు విడిపించుకోకపోతే
మానవుడు ఈ లోకం విడిచిన తర్వాత ఆ పాపములు పట్టుకొని ఆ వ్యక్తిని పాపము ఉన్నటువంటి స్థలము, పాపం ఉండబోయే స్థలము పాతాళం, అక్కడికి లాక్కుని వెళ్తుంది. ప్రియమైన వాళ్ళగా, ఇది ప్రతి వ్యక్తికి జరిగేటువంటి కార్యం. పాపం ఉన్న ప్రతి వ్యక్తిని పాతాళం లాక్కుంటుంది, ఆకర్షిస్తుంది. ఒకవేళ పాపమే మానవుని ఆ పాతాళంలోకి త్రోసుకుని వెళ్తుంది. ఎవరో చేయాల్సిన అవసరం లేదు, ఎవరో చేయాల్సిన అవసరం లేదు. పాపమే, మన పాపమే బైబిల్ గ్రంథంలో ఉంది. మీ పాపము మిమ్మును పట్టుకొనును. చూడండి, సంఖ్యాకాండం 32వ అధ్యాయం, సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం చదువుతారండి. 32:23. మీరు అట్లు చేయనడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును. పాపం పట్టుకుంటుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని దగ్గరికి వెళ్ళకోకుండా పాపం పట్టుకుంటుంది. ఏమంటుందంటే పాపము, ఇన్ని దినాలుగా నువ్వు పాపము చేస్తూ ఉన్నావు కదా, ఈ దినాలు ఎట్లా వెళ్తావు దేవుని దగ్గరికి? ఏ ముఖం వేసుకుని వెళ్తావు? మరి ఈ పాపం నుంచి విడిపించుకునేటువంటి మార్గము దేవుడికి ఏర్పాటు చేసినప్పటికీ నీవు వద్దని వెళ్ళావు కాబట్టి, నన్ను ఆశ్రయించావు కాబట్టి, నేనున్న స్థలము, పాపం ఉండే స్థలము పాతాళం, అక్కడికి వెళ్దాం పాని తోసుకుని వెళ్దాం. ప్రియమైన వాళ్ళరా, ఇది పాపమునకున్నటువంటి క్రియ. కాబట్టి ప్రతి మానవుడు పాపం బట్టి పాతాళము దరిదాపులకు వెళ్తున్నాడని వాక్యం. ఇక దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని దగ్గరికి వచ్చి పాపం నుంచి విడిపింపబడి ప్రతి మానవుడు దేవుని దగ్గరికి చేరగలేని అవకాశము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి తన ప్రాణం అర్పించి రక్తంలో కాల్చి చనిపోయి సమాజంలో తిరిగి లేచి ప్రతి మానవుడు దేవునితో సమాధాన పడగలిగేటువంటి ఆ బాధ్యత ఇచ్చాడు. ఎలాగ సాధ్యం? ఎలాగ సమాధాన పడతాం? యేసుక్రీస్తు వారి కాల్చిన రక్తం ద్వారా మనకెట్లా మరి దేవునితో సమాధాన పడతామంటే, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి తన పాపము నుండి విడిపింపబడతాడు. ఎందుకంటే పాపములను ఎత్తివేసిన వాడు, పాపములను తీసివేసిన వాడు, పాపములను విడిపించేవాడు, పాపములకు కొరకై, పాపక్షమాపణ కొరకై ప్రాయచిత్తంగా తన ప్రాణం అర్పించిన వాడు ఆయన ఒక్కడు మాత్రమే. కాబట్టి ఆయన కూడా సజీవుడై ఉన్నాడు. కాబట్టి మనకందరికీ సహాయము చేయగలిగిన వ్యక్తి, మనందరినీ దేవుని దగ్గర రాగలిగిన వ్యక్తి. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతాను వినండి. 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి, యేసు మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమును కొట్టివేయడం చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. అలాగే 16వ వచనం. తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగూ చేశాను కనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఎవరండి ఆయన? ప్రభువైన యేసుక్రీస్తే మనకు సమాధాన కారకుడు. శిలువ ద్వారా, రక్తము ద్వారా మనకు దేవునికి మధ్య ఉంటున్న ద్వేషాన్ని కొట్టివేశాడు. పంపబడింది అందుకే, ఈ లోకానికి వచ్చింది అందుకే. మానవులకి మరి దేవునికి మధ్య ఉన్న ద్వేషము కొట్టివేయడానికే ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన ప్రభువు కొట్టివేశాడు. ఆయన కొట్టివేసి మానవులకు అందరికీ పాపం నుండి విడుదల గావించాడు. పాపం నుండి విడుదల గావించాడు కదా, ఇంకేమి అనుకుంటే కాదు. విడుదల ఎలాగవుతామంటే నమ్మకాన్ని బట్టియే విడుదల. ఇప్పుడు ఆయన మన కొరకు ప్రాణం అర్పించాడని, మరి చనిపోయాడని మనం నమ్మకపోతే ఎలాగ విడుదల పొందుతాం? ఆ కార్యమే మనకు తెలియకపోతే ఎలాగ విడుదల పొందుతాం? అందుకే ఒక మానవుడు రక్షింపబడి దేవునితో సమాధాన పడాలి అంటే నమ్మకం, విశ్వాసం. ఏమిటి ఆ నమ్మకము? యేసుక్రీస్తు వారి లోకాల్లోకి వచ్చాడని, మనుషులు రక్షించడానికి, మనం రక్షించడానికి వచ్చాడని, మనందరి కొరకే తన ప్రాణం అర్పించాడని, చనిపోయే సమాజం తిరిగి లేచాడని, నమ్మితే రక్షణ అనుగ్రహిస్తాడనేటువంటి విషయము మనం ఎప్పుడైతే మన హృదయంలో విశ్వసిస్తామో అప్పుడు ప్రభు మనల్ని రక్షిస్తాడు.
రక్షణ కాలం చేస్తాడు, మన పాపం నుంచి విడుదల చేస్తాడు. ఇప్పుడు మనము దేవుని దగ్గర ధైర్యముగా నిలబడగలం. మనకు దేవునికి మధ్య ఎటువంటి మరి అడ్డుగోడ లేదా పాపం అనేది లేకుండా ఉంటుంది. కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ కార్యం చేయగలడు. ఎప్పుడంటే మనము నమ్మకం ఉంచడం ద్వారా. ఎంత గొప్ప కార్యం అండి! ఒకసారి గుర్తించుకో, నీ జీవితంలో పాపంతో ఉంటున్నామా? పాపంతో ఉంటావా? అదే పాపము ఒకవేళ ఇప్పుడు మనకు ప్రియంగా ఉండొచ్చేమో, కానీ చివరికి ఈ పాపము దేవుని దగ్గరికి మనం తీసుకుని వెళ్ళకుండా చేస్తుంది. దేవుని దగ్గర వెళ్ళకోకుండా దేవునికి దూరం చేస్తుంది. ఎంత దూరం చేస్తుంది అంటే దేవుడికి మనకు ఎంతో దూరం అయిపోతుంది. బైబిల్ గ్రంథంలో ఆ పాపం నుంచి విడుదల పొందలేక తన ఇష్ట ప్రకారంగా జీవించి తన జీవితాన్ని పాడు చేసుకున్న ఓ వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు రాయబడలేదు. ఎందుకంటే పరలోకం వెళ్ళేటువంటి వ్యక్తులు మరి వారి వ్యక్తి పేరు రాయబడతాయి. ప్రియమైన వల్ల ఆ వ్యక్తి ధనవంతుడని వాక్యం రాయబడలేదు. ఈ ధనవంతుడైన వ్యక్తి తన జీవితాన్ని ఇష్టం వచ్చినట్టుగా జీవించాడు, ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాడు, తనకు అడ్డు ఆపు లేకుండా బ్రతికాడు, తన పాపములకు మితి లేకుండా బ్రతికాడు, తన ఇష్టానుసారంగా జీవించాడు. తనకు తెలిసిపోయింది ఒక దిన పాపం నుంచి విడుదల పొందాలి, లేకపోతే నేను దేవుని దగ్గరికి వెళ్ళాలని తెలిసినప్పటికీ ప్రియమైన వాళ్ళరా తన పాపంలో ఉండి సంతోషించి ఆనందించాడు. చివరికి ఒక దినం వచ్చింది, ఈ లోకం విడిచాడు. తనకు జరిగిన పరిణామం ఏమిటి? తనలోనున్న పాపములు తనను త్రోసుకొని పాతాళంలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. ఎవరో చేయలే, లేకపోతే దేవుడేమి తీసుకొని పంపించలే. తన పాపాలే పాతాళం తీసుకువెళ్ళాలి. ఎందుకంటే పాతాళం మనిషిని ఆకర్షిస్తుంది. ఎవరినైతే పాపము చేసిన వారిని ఆకర్షిస్తుంది, తన ఎద్దకి ఆకర్షణీయంగా లాక్కుంటుంది. అలాగే ఈ వ్యక్తి ఎప్పుడైతే మరణించినాడో తన ఆత్మను పాతాళము లాక్కున్నది. ప్రియమైన వాళ్ళ పాతాళంలో బాధపడుతుంటున్నాడు, మరి వేదన పొందుతుంటున్నాడు. అప్పుడు కళ్ళు తెరిచాడు. అయ్యో, నేను పాపం ద్వారా, నా పాపములే కదా ఇక్కడ తీసుకొచ్చిన నన్ను, నా పాపం ద్వారా నేను ఇక్కడ తీసుకొచ్చాను, నా పాపములు మరి తీసివేసుకోవాలని ఎంతో మంది చెప్పినప్పటికీ నేను అవిధేయత చూపించాను, దేవునితో సమాధాన పడాలని చెప్పినప్పటికీ అవిధేయత చూపించాలని వాపోతున్నాడు, ఏడుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు. ఫలితం లేకపోయింది. కారణం ఏంటంటే జీవితము, ఈ లోకంలో జీవితం ఉన్నప్పుడు వరకు మాత్రమే మనకు, తర్వాత ఈ లోకం విడిచిన తర్వాత పనిచేయదు. ప్రియమైన వాళ్ళు, అందుకే యేసుక్రీస్తు వారు మనం రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన చేసిన కార్యము సర్వలోక ప్రజలందరికీ కూడా పాపం నుంచి విడుదల పొంది దేవునితో సమాధాన పడే కార్యం. అందుకే యేసుక్రీస్తు వారు తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు. మానవుడికి దేవుడికి మధ్యవర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చాడు, మనందరికి మధ్యవర్తిగా. ఇది నాన్న మనం ప్రభువుని విశ్వాసం ఉంచకపోతే, నమ్మకపోతే మనం అనుకోవచ్చు పేరు గోత్రాలు ఏమవుతుందండి. మన హృదయానికి సంబంధించింది, శరీరానికి సంబంధించింది, మరి భౌతిక సంబంధించినటువంటి ఇళ్లకు డబ్బులకు సంబంధించింది కాదు. మన హృదయానికి దేవునికి మధ్య సంబంధించిన కార్యం ఇది. మన హృదయం పాపంతో ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళలేము, అది మనకు బాగా తెలుసు. బైబిల్లో చెప్పే మాట, లోకంలో చెప్పే మాట అది ఏంటంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూడలేరు, దేవుని దగ్గరికి రాలేరు. మనము ఒక మరి పూజించిన, మనము దేవుని సన్నిధికి వెళ్ళినా, అక్కడ వెళ్ళినా మరి శరీరాన్ని పవిత్రపరచుకొని వెళ్తుంటామే కానీ మన హృదయాన్ని పవిత్రపరచుకోము. శరీర పవిత్రత ప్రాముఖ్యం కాదు, హృదయ పవిత్రత చాలా ప్రాముఖ్యమైనది. మనిషి యొక్క ఆత్మ పవిత్రత, అది ఆత్మ పవిత్రత కావాలంటే మన సొంత శక్తి చేత, భక్తి చేత, లోకంలో ఉన్నటువంటి నీళ్ళ చేత కడుక్కుంటే పోయేది కాదు. అది పాపం పోవాలంటే, పాప క్షమాపణ కాగాలంటే రక్తము చేత, అది క్రీస్తు రక్తము చేతనే కలుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు నీ కొరకై, నా కొరకై, ప్రజలందరి కొరకై గొప్ప కార్యం చేశాడు. అంగీకరించగలవా? బలవంతం ఏం చేయడు. అంగీకరించడం, నీ పాపం గురించి ఒకసారి ఆలోచించు. ప్రభు ఎప్పటికీ నన్ను నమ్ము, నన్ను విశ్వసించే బలవంతం ఎప్పుడూ చేయడాడు. ఆయన మాట మాత్రం చెప్పేవాడు. విశ్వసిస్తే నీ పాపం గురించి ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే చాలు. ఆ పాపం యొక్క విడుదల ఎలా పొందగలవో ఆలోచిస్తే చాలు. ఎవరు చేశారో ఆలోచిస్తే చాలు. అప్పుడు ప్రభు దగ్గర రాగలవు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతుంటున్నాడు. ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించని అడిగితే నీకు రక్షణ మామూలు. నేను కూడా 26 సంవత్సరాల క్రిందట ప్రభునందు విశ్వాసం ఉంచిన. నేనేదో నా పేరు మార్చుకోలేదు, కులం మార్చుకోలేదు, గోత్రం మార్చుకోలేదు, ఏం మార్చుకోలేదు.
నా హృదయం యొక్క పాపం ఎంత దుర్మార్గంగా గ్రహించిన, ఇంత దుర్మార్గంగా జీవిస్తున్నాను, నా పాపానికి శిక్ష ఉంది కదా అని ఆలోచించాను. అప్పుడు ప్రభువు నాతో మాట్లాడి, నీ పాపంలో శిక్ష పడకుండా నేను నీ కొరకే చనిపోయాను అన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మరి నేను చేసింది ఒకటే, ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించని నడి రోడ్డు పైన నేను అడిగాను ప్రభు. నేను ఏదేదో చేయలేదు, కానీ ఆ మాటలే నా జీవితాన్ని మార్చివేసినాయి. రక్షణ ఇచ్చింది, మార్మస్ ఇచ్చింది, పాపక్షమాపణ ఇచ్చి నా పాపాలు కడిగి పవిత్రపరిచి ఈరోజు మనం చనిపోయిన ప్రభు దగ్గరికి వెళ్తాను నిరీక్షణ ఇచ్చాడు. ప్రియమైన వారిని నీ జీవితాన్ని సంపూర్ణంగా మారుస్తాడు. కాబట్టి ఆ ప్రభుని యేసునందు నీ విశ్వాసించగలవా? క్షమాపణ పొందుతావు. యేసుక్రీస్తు వారు సమాధాన కారకుడు వచ్చారు, ఇంకెవరు లేరు. యేసుక్రీస్తు తప్ప మానవుని దేవునితో సమాధానపరిచే వ్యక్తి ఎవరు? ఎందుకంటే మానవుల కొరకే చనిపోయిన వాడు, మానవుల కొరకే రక్తం కార్చిన వాడు, మానవుల కొరకే సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకే ఆయనకు సమాధాన అధిపతి అని పేరు, సమాధానకర్త అని పేరు. కాబట్టి ఇది నిన్ను మరి దేవునితో సమాధాన పరచడం సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయవలసింది ఒకటే, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నన్ను దేవునితో సమాధానపరచు నువ్వు అడగలిగితే ప్రభు నిన్ను క్షమిస్తాడు. క్షమించి నీ పాపములను తన రక్తంతో కడిగి నిన్ను పవిత్రపరుస్తాడు. ఎలాగ తెలుస్తుందంటే, మనం అన్నం తిన్నామండి, అన్నం తిన్న తర్వాత మనకు ఆకలి తీరిపోయింది, మనం వేరే ఇంటికి వెళ్తే అన్నం తినంటే, నేను అన్నం తిన్నానంటే ఆ వ్యక్తి చూడకపోయినా, మనం తిన్న అన్నం కనబడకపోయినా మన ఆకలి తీరిపోయింది, తృప్తి. మరి మన ఆకలి, నీళ్ళు దాహం వేసింది, ఒక గ్లాస్ నీళ్ళు తాగినాం, దాహం తీరిపోయింది. అలాగా మన పాపలు క్షమించిన తర్వాత మన హృదయంలో సంతోషము, ఆనందము ఆయన అనుగ్రహించేవాడు ఉంటాడు. అదే మనకు గుర్తు. అప్పుడు మన పాపం నుంచి విడుదల పొందుతాం. మన పాపం నుంచి విడుదల పొంది ఆ పాపం నుంచి అసహించుకొని దేవుని దగ్గరికి వస్తాం. కాబట్టి ప్రేమైన వారులారా, పాపం నుంచి విడుదల పొందకపోతే మన పాపాలు మనం పట్టుకొని నిత్య నరకానికి తీసుకువెళ్తాయి. అక్కడ వెళ్ళకోకుండా, దేవునికి విరోధం కాకోకుండా, దేవుని శత్రువులు కాకోకుండా మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు వచ్చాడు, చనిపోయాడు, సమాజముడు తిరిగి లేచాడు. నిత్య జీవం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్మగలవా? విశ్వాసించగలవా? అందుకొరకై యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు, ఇక వేరే దానికి ఏం కాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా గమనించండి, ప్రభువైన యేసునందు విశ్వాసం వచ్చు, అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, యేసు ప్రభువు నామమున వందనాలు చెల్లిస్తామన్నా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ప్రభువా, క్రిస్మస్ క్రీస్తు యొక్క పుట్టుకను గురించి, యేసుక్రీస్తు వారు మీ కుమారుడు యేసుక్రీస్తు వారు మా రక్షకుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆ విషయాలను ప్రభువా ప్రస్తావించడానికి, చెప్పడానికి చూపిన మార్గం బట్టి స్తోత్రం. సమాధాన కారకుడుగా వచ్చాం. మీకును మాకును మధ్యవర్తిగా ఈ లోకంలోకి ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చి మా పాపముల నుండి మమ్మల్ని విడిపించి, తన రక్తమును, తన ప్రాణాన్ని విడిపించి మమ్మల్ని విమోచించినందుకు స్తోత్ర. ప్రభా, విమోచకుడుగా మరి సమాధానకారకుడుగా మీ కుమారుడు ఉన్నందుకు స్తోత్ర. నమ్మితే మీతో సమాధాన పడగలేం అనేటువంటి ధైర్యం ప్రభు. నమ్మకపోతే మేము ఏమీ చేయలేం ప్రభా. బలవంతం కూడా మీరు చేసేవాడు కాదు. కాబట్టి మా పాపములే మమ్మల్ని శిక్షించి చివరికి మా జీవితాన్ని నిత్య నరకానికి తీసుకువెళ్తాయని వాక్యంలో రాయబడినాయి. ప్రభా, ఆ స్థలంలోకి మానవుడు వెళ్ళకుండా ఉండడానికే పాప క్షమాపణ కొరకై నిత్య జీవం నిమిత్తమై ఈ లోకానికి వచ్చావు, చనిపోయి సమాజపడి తిరిగి ఇచ్చినావు. నమ్మడం అనుగ్రహించున్నాయి, నమ్మకం దయచి. ముఖ్యంగా నిత్య జీవానికి ఎంతమంది అయితే నిర్ణయింపబడ్డారో వారందరూ కూడా రక్షింపబడ్డ అనుగ్రహించాడు. నిత్య జీవానికి అందరూ కూడా రక్షింపబడ్డారు. ఏ మానవుడు నశించబడ ఎంత మాత్రం ఇష్టపడలేదు. అందరూ రక్షణ పొందాలని మీ యొక్క మార్గం. కాబట్టి ప్రభా, రక్షణ మార్గం బోధించినాం, సమాధాన మార్గం బోధించినాం. వారి హృదయాల కార్యం జరిగించండి, రక్షించండి. మరి ముఖ్యంగా మీ దాసులు చంద్రశేఖర్ జ్యోతి కుటుంబం రక్షించండి, హృదయాల కార్యం జరిగించండి. ప్రభువా, వారి జీవితంలో కూడా మార్చండి, రక్షణాకార్యం జరిగించండి, జీవితాలు మార్చండి, మీ చిత్తాన్ని నెరవేర్చండి. వచ్చిన వారందరూ కూడా స్తోత్రాలు. ఎంతమంది విన్నారు, వారి కుటుంబాల పిల్లలు, పెద్దల్ని, వృద్ధుల్ని, యవనస్తులు అందరూ దీవించుని ఆశ్రయించండి. ఈ యొక్క గ్రామము దీవెనలతో నింపవలసి మనం చేస్తుంటున్నాం. గ్రామం అంతటి కూడా దీవెనలతో నింపి రక్షణకు కారకులుగా మీరు చేయవలసి మనం చేస్తుంటున్నాం. మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఇంతవరకు మీరు చేసిన మేలు ఉపకారాలన్నింటి కూడా వందనాలు చెల్లిస్తూ ఈ సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాపాడావు, ఈ దినాన్ని మమ్మల్ని యోగ్యులుగా చేశావు. మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున
ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రవేశిస్తారు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఈ గ్రామానికి ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడేండు గాక. ఆమేన్. ప్రేమైన వాళ్ళరా, మీరు ఇంకా ఎక్కువగా